ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్ అంటే p/q ఫామ్లో ఉండాలి, p అండ్ q ఇంటీజర్స్ అయి ఉండాలి, q నాట్ ఈక్వలెంట్ టు 0 అయి ఉండాలి. p/q ఫామ్లో ఉండాలి, p అండ్ q ఇంటీజర్స్ అయి ఉండాలి, పూర్ణాంకాలు అయి ఉండాలి, q నాట్ ఈక్వలెంట్ టు 0 అయి ఉండాలి. 1 by 1 చేద్దాం. 5/9, 5 ఏమో పూర్ణాంకము, 9 ఏమో పూర్ణాంకము. ఇదేమో రేషనల్ నంబర్, ఇదేమో రేషనల్ నంబర్. పాయింట్ తర్వాత 3 అనేది రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతే దాన్ని ఏమన్నాను? రిపీట్ అవుతే దాన్ని రేషనల్ నంబర్ అని అన్నాను. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఈజ్ ఇర్రేషనల్. సో రిపీట్ అవుతుంది కాబట్టి ఇది రేషనల్ నంబర్, ఇది రేషనల్ నంబర్. √2 థర్డ్ అనేది నాన్ టర్మినేటింగ్, మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు, రైట్. సో కాబట్టి ఇదేంటి? ఇర్రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్. 22 అనేది ఇంటీజర్ పూర్ణాంకము, 7 అనేది ఇంటీజర్. సో ఇది రేషనల్ నంబర్, ఇది రేషనల్ నంబర్. పై అనేది గ్రూప్ రిపీట్ అవ్వట్లేదు, గ్రూప్ డిజిట్స్ ఎండ్ అవ్వట్లేదు, కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్, కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్. మళ్ళీ ఇది 5, 7, 3, 5, 7, 3, 5, 7, 3, 5, 7, 3 రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతే ఇది రేషనల్ నంబర్, రిపీట్ అవుతే రేషనల్ నంబర్. ఇదేమో ఎండ్ అవ్వట్లేదు, అసలు డిజిట్ల దగ్గర ఒక ప్యాటర్న్ కూడా లేదు, అట్లా పోతుంది. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్, ఇదేమో ఇర్రేషనల్ నంబర్. √5/100 అంటే ఇది 5/50. 5/50 అంటే అది ఇంటీజర్. సో ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ కూడా ఒక రేషనల్ నంబరే. డినామినేటర్ ఎప్పుడూ కూడా న్యూమరేటర్కి కారణాంకం అయినప్పుడు, డినామినేటర్ ఎప్పుడు న్యూమరేటర్కి కారణాంకం అయినప్పుడు. √5/100 అంటే 5/50, ఇదేమో 1/5/50. ఇది కూడా రేషనల్ నంబర్. మనకు రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్ ప్రాపర్టీ క్లియర్గా తెలుసు కాబట్టి ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేసాం, ఈజీగా సాల్వ్ చేసాము. ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, మనం ఆల్రెడీ చాలాసేపు టైం స్పెండ్ చేసాం. పాయింట్ 3 దీన్ని నేను రైట్ మల్టిపుల్ మెథడ్స్లో చెప్తాను సార్. మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ అండ్ జనరిక్ మెథడ్. మెథడ్ 1, మెథడ్ 1 ఎక్స్ అనేది ఏంటి? 0.33333. ఏ డిజిట్ రిపీట్ అవుతుంది? ఏ అంకె రిపీట్ అవుతుంది? 3 రిపీట్ అవుతుంది. కాబట్టి దీని అర్థం ఏంటి? 0.3 3 అనేది రిపీట్ అవుతుంది, రైట్. పై వాల్యూ 22/7 కాదు అని నేను చెప్పాను సార్, రైట్. నువ్వు పై వాల్యూ 22/7 కదా సార్ అని నన్ను అడిగితే నేనేం చేయలేను. పై ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు. పై అంటే ఏంటంటే ఒక వృత్తంలో ఉన్న మొత్తం, ఇక్కడ నువ్వు నిలబడ్డావు కన్నా, ఇట్లా మొత్తం నడుచుకుంటూ వచ్చావు. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసావో అక్కడి నుంచి మళ్ళీ మొత్తం వృత్తం చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చావు. దాన్ని సర్కంఫరెన్స్ ఆఫ్ ది వృత్తం అంటాం. దాన్ని డివైడెడ్ బై డయామీటర్ తోటి చేస్తే వచ్చేదే పై. ఒక వృత్తం ఉంది, ఒక గ్రౌండ్ ఉంది. సపోజ్గా నువ్వు ఏదన్నా ఒక క్రికెట్ గ్రౌండ్, రైట్, సపోజ్గా ఒక మన ముంబై స్టేడియంకి వెళ్ళావు, అదొక రౌండ్ ఉంది. రౌండ్లో ఈ మొత్తం రౌండ్ కొట్టాలి. నువ్వు ఒక సైడ్ ఉన్నావు, మొత్తం వృత్తం చుట్టూ మొత్తం ఎండ్ సర్కంఫరెన్స్ కవర్ అయ్యేటట్టు ఒక రౌండ్ కొట్టావు, మళ్ళీ అక్కడికి వచ్చావు. దాని వాల్యూ సి. ఈ వృత్తం ఇలా ఉందనుకోండి, ఆ పాయింట్కి ఆపోజిట్ ఉన్న పాయింట్కి ఈ పాయింట్కి రెండు కలిపేసి సెంటర్ గుండా కలిపితే దాన్ని డయామీటర్ అన్నాం. C/2R ని మనము పై అన్నాం. ఇది పై డెఫినేషన్. పై అనేది
చాలా 22/7 కి దగ్గర వాల్యూ అయినా ఇది ఎలా అవుతుంది చూడండి సార్. 22/7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. నరేందర్ అర్థమైందా? అర్థమైంది కదా సార్. x ఈక్వలెంట్ టు 0.3 బార్, x ఈక్వలెంట్ టు 0.3 బార్. నవ్వు ఇక్కడ చూడండి సార్, జనరిక్ మెథడ్ ఏంటంటే దీన్ని 10 తోటి మల్టిప్లై చేస్తే 3.33, 10 అంటే ఒక డిజిట్ రైట్కి వస్తుంది, 3.33333. అదే x వాల్యూ చేస్తే 0.33333. ఇది జనరిక్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మెథడ్. 10x మైనస్ x ఎంత? 3. x ఈక్వలెంట్ టు 3/9. 3/9 అవుతే 1/3. 3/9 అవుతే 1/3. 3/9 అవుతే 1/3. ఇది ట్రెడిషనల్ మెథడ్. మెథడ్ 2 కూడా చాలా మందికి తెలుసు. మెథడ్ 2 చాలా జాగ్రత్తగా వినండి సార్. x ఈక్వలెంట్ టు 0.3 బార్. 0.3 బార్. ఫస్ట్ స్టెప్, డాట్ తర్వాత ఎన్ని డిజిట్లకు బార్లుంటే అన్ని 9లు డినామినేటర్ వేసుకోండి. డాట్ తర్వాత ఒక్క డిజిట్ కి బార్ ఉంది 9. డాట్ తర్వాత ఉన్న నంబర్ ఏంటి? 3. రైట్, బార్ లేని నంబర్ నేను తర్వాత చెప్తాను. 3/9 ఈజ్ 1/3. 3/9 ఈజ్ 1/3. 3/9. డాట్ తర్వాత ఇక్కడ నేను ఇంకో 3-4 ఎగ్జాంపుల్స్ వేస్తాను. 0.32 బార్, 0.32 బార్, 0.325 బార్, 0.325 బార్. ఈ 5 ప్రాబ్లంలు వేస్తే మీకు ఒక్క డౌట్ కూడా రాదు. x ఈక్వలెంట్ టు 0.3 బార్. డాట్ తర్వాత ఏమేమి డిజిట్స్ పైన బార్లు ఉన్నాయో అన్ని 9లు వస్తాయి. ఇక్కడ చూడండి సార్, డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? చెప్పండి. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 99. డాట్ తర్వాత ఉన్న మొత్తం నంబర్ ఏంటి? 32 మైనస్ డాట్ లేని డిజిట్ ఏమైనా ఉందా? అన్నిటిపైన డాట్ ఉంది కాబట్టి 0. 32/99. 32/99. ఇది చూడండి సార్. డాట్ తర్వాత ఏదైతే డిజిట్ మీద బార్ ఉంటుందో అది 9. ఏదైతే డిజిట్ పైన బార్ లేదో అది 0. డాట్ తర్వాత ఉన్న నంబర్ ఏంటి? 32. ఏ డిజిట్ పైన బార్ లేదు? 3 పైన బార్ లేదు. ఆన్సర్ ఎంత? 29/90. 29/90. ఆగండి సార్, మీకు దీంట్లో అద్భుతమైన లాజిక్ ఒకటి చెప్తాను. 0.325. డాట్ తర్వాత ఏ డిజిట్ ఉంటే అన్ని 9లో డినామినేటర్లో వస్తాయి. 999. డాట్ తర్వాత ఉన్న నంబర్ ఎంత? 325. ఏదైనా డిజిట్ కి రైట్ బార్ లేదా? అన్ని డిజిట్లకు బార్ ఉన్నది కాబట్టి 325/999. 325/999. ఇట్లా చాలా మంది ఇలానే చేస్తారు. 0.325. డాట్ తర్వాత ఏదైతే డిజిట్ ఉందో దానికి బార్ మీద డిజిట్ ఉంటే అన్ని 9లు వస్తాయి. డాట్ తర్వాత ఒక డిజిట్ కి బార్ లేదు సో 0. డాట్ తర్వాత ఉన్న నంబర్ ఎంత? 325. డిజిట్ కి మీద బార్ లేదు 3. 322/990. 322/990. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం ఆలోచిస్తే మనకు టకాటక్ ఆన్సర్ ఆప్షన్లు లేపేయవచ్చు. అది కూడా నేను చెప్తాను సార్. 0.32 బార్. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్లు ఉంటే అన్ని 9లు ఉంటాయి. డాట్ తర్వాత ఎన్ని డిజిట్ల మీద బార్ లేకపోతే అన్ని 0లు ఉంటాయి. అన్ని 0లు ఉంటాయి. ఈ 4 ఎగ్జాంపుల్స్ అర్థమైందా? మీరు నన్ను అడిగితే నేను ఈ క్వశ్చన్ని ఈ పద్ధతిగా బట్టి పెట్టమని చెప్పాను. రైట్, నేను ఎలా సాల్వ్ చేస్తానంటే ఇక్కడ చూడండి సార్. 0.32 బార్. ఆప్షన్లు చూడండి. 29/99,
29/90, 29/100, D none of these, or 32/99 ఉందనుకోండి. ఆప్షన్లు ఇట్లున్నాయి అనుకోండి. ఎందుకు పనికి మాలిన ఫార్ములాలు సార్? 0.32 బార్, 29/99, 29/90, 29/100, 32/99. తెర్ర మర్ర బాటం నుంచి టాప్ అన్నీ వచ్చేస్తాయి సార్. 99 అంటే ఇది 3 స్క్వేర్ ఇంటూ 11. ఇదేమో రికరింగ్, ఇదేమో రికరింగ్. ఆన్సర్లో డాట్ తర్వాత అన్ని డిజిట్ల మీద బార్ ఉండాలి. డి ఆప్షన్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 29/100 ఇది 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. డినామినేటర్ 2 అయినా డినామినేటర్ 5 అయినా డాట్ తర్వాత బార్ ఉండకూడదు, అది టెర్మినేటింగ్ కాబట్టి బార్ ఉంది. ఇది కాదు. 99 3 స్క్వేర్ ఇంటూ 11 ఇది రికరింగ్, ఇది రికరింగ్. ఆన్సర్ ఏమో రికరింగ్, బార్ తర్వాత రైట్ డాట్ ఉంది కాబట్టి ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ క్లియరా సార్? క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ అర్థమవుతుంది. అట్లీస్ట్ కొన్ని ఆప్షన్లు మనం లేపగలుగుతాం. ఆన్సర్లో డాట్ తర్వాత ఇది చూడండి సార్, ఒకటేమో టర్మినేటింగ్, ఇంకోటేమో రికరింగ్. ఇదేమో క్లియర్గా టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. ఉన్నారా సార్ అందరూ? ఆర్ యు ఆల్ విత్ మీ? టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. ఆన్సర్లో రైట్ ఓన్లీ రికరింగ్ ఉండకూడదు, ఓన్లీ టర్మినేటింగ్ కూడా ఉండకూడదు. అందుకే నేను ఫండమెంటల్స్ క్లాస్ ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేశాను సార్. 9 ఇంటూ 11 డినామినేటర్ 2 ఉన్నా 5 ఉన్నా, 2 and 5 ఉన్నా టర్మినేటింగ్. ఇదేమో రికరింగ్, రికరింగ్. ఆన్సర్లో రికరింగ్ కాదు, ఇది కాదు. 100 ఏమో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇదేమో టర్మినేటింగ్, ఇది కాదు. ఇదేమో రికరింగ్, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? బండగా ఫార్ములాలు చూడాల్సిన అవసరం లేదు. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 0.32 బార్ ఆప్షన్లు ఇలా ఉన్నాయి. 32/90, 32/99, 32/, ఫర్ ఎగ్జాంపుల్ 100, ఆర్ 33/99, 33/99 ఇలా ఉంది. డైరెక్ట్ మనము ఆన్సర్ ఎలా చెప్తాము? డాట్ తర్వాత డిజిట్లు రిపీట్ అవుతున్నాయి అంటే ఆన్సర్ మనకు రికరింగ్ రావాలి. ఆన్సర్ మనకు రికరింగ్ రావాలి. ఇదేమో 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 2, 5 and 2కి టర్మినేటింగ్, టీ ప్లస్ ఆర్. ఇదేమో ఆర్, ఇది కాదు. ఉన్నారా సార్? 100 ఏమో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇదేమో టీ, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ప్రతి ఒక్కరూ రిప్లై చేయండి సార్. బండగా సాల్వ్ చేసే పద్ధతి వేరు, కాన్సెప్ట్ నేర్చుకొని సాల్వ్ చేసే పద్ధతి వేరు. 33/99 అంటే ఇది 1/3, 1/3, 0.3, 1/3 అంటే 0.33, కొంచెం ఎక్కువ. ఫినిష్. 32/99. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఇది మీకు అర్థమైందా? దయచేసి రిప్లై చేయండి సార్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. బండగా ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరము లేదు. అదంతా మీరు వేరే దగ్గర నేర్చుకోవచ్చు సార్. రైట్? యు ఆర్ అనిల్ నాయర్ స్టూడెంట్స్. ద వే యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ హ్యాస్ టు బి డిఫరెంట్. సపోజ్గా 0.234 బార్ ఇది చూడండి సార్. 234, 211 డివైడెడ్ బై 990, 211 డివైడెడ్ బై 990, 211 డివైడెడ్ బై 999, 211 డివైడెడ్ బై 900, 211 డివైడెడ్ బై 1000, 211 డివైడెడ్ బై 1000. చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది సార్. అసలు ఏమి జస్ట్ క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ మ్యాక్సిమము రైట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి సార్, ఇదేమో టర్మినేటింగ్, ఇదైతే కాదు. ఇదేమో ఇక్కడ చూడండి సార్, ఇదేమో 9 into 111,
9 into 1 11 అంటే ఇది మొత్తము రికరింగ్, ఇది కూడా కాదు. 211 by 990 ఇది 900, ఇది 900. ఆల్రెడీ మనం సాల్వ్ చేసాము. మనం ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యాం, ఇక్కడ స్ట్రక్ అయ్యాం. 211 by 900, 900 అంటే 2 square into 5 square, 2 square into 5 square. ఇదేమో 211 by 990, 211 by 99 into 10 అంటే 9 into 11 into 10, 9 into 11 into 10. అర్థమైందా సార్? సో దిస్ విల్ బి 211 by 99 into 100. ఇక్కడ 9కి ఎంత వేసాం మనం? 9 into 9 అంటే 3 square, 9 into 1 minus 1 by 3. ఇక్కడ చూద్దాం సార్. 211 by 900, 211 by 900, 211 by 990, 211 by 990. ఒకటి మీకు ఆల్రెడీ నేను మీకు ఒక పాయింట్ చెప్పాను సార్, మీకు గుర్తుందో లేదో, ఒక ఫ్రాక్షన్లో హైయెస్ట్ వాల్యూని ఎప్పుడు అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు. అంటే దీని వాల్యూ 211 by 1000 వేస్తే నాకు ఎంత వచ్చింది? 21.1% వచ్చింది. అదేమో 23.4. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఏది చెయ్యాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ తెలుస్తుంది. 1000 అంటే 2 into 5 కాబట్టి టర్మినేటింగ్, అది టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. 900 అంటే 3 square into 2 అండ్ టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. ఇదేమో పూర్తిగా రికరింగ్. 211 by 900, 211 by 990. 211 by 990ని అప్రాక్సిమేట్ ఆల్వేస్ ఎప్పుడూ కూడా మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా హైయెస్ట్ వాల్యూని ఎప్పుడూ అప్రాక్సిమేట్ చెయ్యాలి. అప్రాక్సిమేట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? రైట్, 900 వచ్చింది. సో 9000, 211 divided by 1000, 21.1. అదేముంది సార్? 23.4. లాజిక్ క్లియరా? అందరికీ క్లియరా సార్? రైట్, ఇప్పటి నుంచి ఈ మెథడ్స్ రైట్ ఎవరైనా చెబితే దానికి ఒక బెటర్ మెథడ్ మనము సాధించవచ్చు. దానికి ఒక బెటర్ మెథడ్ మనకు అర్థమవుతే చాలా ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. ఆల్ క్లియర్?